హ్యూమన్ రైట్స్ అనగానే నన్ను ఎవడైనా కొట్టాడా, నన్ను తిట్టాడా, నన్ను ఎవడైనా బాధ పెట్టాడా, అదే హ్యూమన్ రైట్స్ అని అనుకుంటారు. కానీ లేదు, జాతి కుల మత వర్ణ భేదాలు ఏదీ లేకుండా వెట్టి చాకరీల బానిసత్వాన్ని బతుకులోంచి బయటకు రావడానికి ఆర్టికల్స్ ప్రకారం, రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్స్ ప్రకారం మనిషి యొక్క స్వేచ్ఛకి కానీ, వాక్ స్వాతంత్రానికి కానీ, నివసించేటటువంటి విధానానికి కానీ, తను ఎక్కడికైనా సరే ప్రపంచంలో ఏ దేశానికైనా సరే నేను వెళ్ళగలను, నేను రాగలను, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అని చెప్పేటటువంటి ఏదైనా ఆ మనిషికి ఉన్న హక్కే. ఆ హక్కు ఎప్పుడైతే ఉల్లంఘన కలిగిందో ఇమీడియట్గా దే కెన్ కమ్ టు ద హ్యూమన్ రైట్స్. నాకు న్యాయం జరగటలేదు, అది కూడా హ్యూమన్ రైట్స్ వయలేషన్. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నాకు అక్కడ న్యాయం జరగలేదు. నేను కోర్టుకు వచ్చాను, నాకు అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. కొన్ని రాజకీయ కులమత్వ విభేదాలు ఎన్నో ఎదురవుతున్నాయి. నేను ఏం చేయాలి? దే కెన్ కమ్ టు హ్యూమన్ రైట్స్. ఓకే, సో ఈ రకంగా హ్యూమన్ రైట్స్ను మనం ఒక బ్రాడ్ మైండెడ్లో చూడాలే తప్ప హ్యూమన్ రైట్స్ అంటే మనిషిని కొట్టడం, తిట్టడం, వాడిని బాధ పెట్టడం ఇదే హ్యూమన్ రైట్స్ అనుకోవడం మాత్రం అది మన ఒక అభిప్రాయం మాత్రమే. బట్ యాక్చువల్ హ్యూమన్ రైట్స్ అంటే మాత్రం అది.